వెల్కమ్ టు టీవీ. ఎస్ఐఆర్ పైన ఇంకా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఎస్ఐఆర్ ఫారంని ఎలా నింపాలి అనే సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. చదువుకున్న వాళ్ళు అట్లాగే చదువు రాని వాళ్ళు కూడా అవే సందేహాలతో చాలామంది ఫారమ్స్ నింపట్లేదు. మరికొంతమంది బిఎల్ఓలకు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల బిఎల్ఓలు కూడా ఇంకా ఫారాల్ని చాలామంది ఓటర్లకు అందించలేదు. అంటే ఈ ఎఫ్ఐఆర్ ఫారం చుట్టూ ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే కొన్ని సమస్యలు తెరపైకి వస్తున్నాయి. గతంలో నేను చేసిన వీడియో కింద చాలామంది ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం కూడా చెప్పాను. అయినా సరే మళ్ళీ ఫ్రెష్గా చాలామందికి ఉపయోగపడే విధంగా ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకు ఆ ఎస్ఐఆర్ ఫారం తీసుకొచ్చాను. దాన్ని ఫిల్ చేసే విధానాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే పాత వీడియోకి కొత్త వీడియోకి చాలా తేడా ఉంటాయి. పాత వీడియోకి కొత్త వీడియోకి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇందులో అప్డేట్స్ ఏంటంటే, మొట్టమొదట మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుద్ది. మొట్టమొదట ఎస్ఐఆర్ ఫారం మనకి 3 భాగాలు ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. భాగం 1, అట్లాగే భాగం 2, అట్లాగే భాగం 3. ఈ 3 భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మొదటి భాగం 1లో 2002లో మనకి ఎస్ఐఆర్ జరిగిందనమాట. నిన్న ఎలక్షన్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో అయితే 2002లో ఎస్ఐఆర్ జరిగింది. ఆ 2002 ఓట్ల లిస్టులో ఎవరికైతే పేరుంటుందో వాళ్ళు భాగం 1లో వాళ్ళ వివరాలని నమోదు చేయాలి. 2002లో ఓటర్ లిస్టులో పేరున్న వాళ్ళు మాత్రమే ఈ భాగం 1లో తమ వివరాలని నమోదు చేయాలి. అందులో ఏముంటాయంటే ఓటరు పేరు, ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. అందులో ఏముంటాయంటే ఓటరు పేరు అంటే 2002లో ఎవరికైతే ఓటు ఉందో ఆ ఓటరు పేరు రాయాలి. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే, అప్పట్లో 2002లో కొందరికి ఆ ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి కొందరికి ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చారు. ఆ కార్డు నెంబర్ మీ దగ్గర ఉంటే రాయండి, లేకపోతే లైట్ వదిలేయండి. మూడోది వచ్చేసి ఓటరు బంధువు పేరు. మీకు 2002 ఎస్ఐఆర్ ఓట్ల లిస్టులో మీ తండ్రి గారు కానీ మీ గార్డియన్ కానీ ఎవరైతే పేరుంటుందో వాళ్ళ పేరు మాత్రమే బంధువు పేరు రాయాలి. వాళ్ళకి మీకున్న బంధుత్వం, కింద బంధుత్వం అంటే తల్లి అయితే తల్లి, తండ్రి అయితే తండ్రి, తాత అయితే తాత, ఆ బంధుత్వం పేరు రాయాలి. జిల్లా, ఇక్కడ జిల్లా దగ్గరకు వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్ ఇదే నేను చెప్తుంది. జిల్లా దగ్గరకు వచ్చేసరికి ఎస్ఐఆర్ ఫారంలోని మొదటి భాగంలో 2002 ఓటర్ వివరాలు నమోదు చేసేవాళ్ళు, జిల్లా దగ్గరకు వచ్చేసరికి మీరు 2002లో ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా పేరే రాయాలి. ఉదాహరణకి నేను యాదాద్రి భువనగిరి జిల్లా వాసిని ఇప్పుడు 2026లో, కానీ నా 2002లో నేను అప్పుడు ఏ జిల్లాలో ఉన్నా అంటే నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను నల్గొండ అని రాస్తా, అంతే, చాలా క్లియర్, నల్లగొండ అని రాస్తా. మళ్ళీ యాదాద్రి భువనగిరి పేరు రాయకూడదు. అంటే 2002లో ఏ వివరాలు ఉన్నాయో ఆ వివరాలు మాత్రమే మొదటి భాగంలో రాయాలి. రాష్ట్రం, ఈ రాష్ట్రం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కొంత విధానం చేంజ్ అయింది. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి 2002 ఫారంలో ఈ రాష్ట్రం వివరాలకు వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ అని రాయాలి. చాలా క్లియర్. ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అని రాశారనుకోండి ఈ లెక్క మారిపోద్ది. చాలా క్లియర్గా బిఎల్ఓలు ఈ విషయాన్ని మీకు చెప్తున్నారు. నిన్న ఎన్నికల అధికారి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి 2002లో ఓటున్న వాళ్ళు మొదటి భాగంలో ఫిల్ చేసేటప్పుడు పాత జిల్లా పేరు రాయండి, రాష్ట్రం పేరు మాత్రం కొత్త రాష్ట్రం పేరు రాయండి. శాసనసభ నియోజకవర్గం విషయానికి వస్తే 2002లో మీకు ఏదైతే శాసనసభ నియోజకవర్గం ఉందో ఆ శాసనసభ నియోజకవర్గం పేరే రాయండి. ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే మీ ఓటర్ల భాగం సంఖ్య, అట్లాగే క్రమ సంఖ్య అంటే మీకు ఆ ఓటర్ లిస్టులో మీకు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ రాయండి. నియోజకవర్గం సంఖ్య, మీ ఓటర్ పోలింగ్ బూత్ నెంబరు, ఆ తర్వాత మీ ఓటు ఏదైతే ఉంటుందో సీరియల్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ రాయండి. ఇది భాగం 1కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇకపోతే భాగం 2, భాగం 2లో ఎవరు రాయాలి? 2002లో ఓటు లేని వాళ్ళు భాగం 2లో వివరాలు నింపాలి. క్లియర్? అందులో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ చేంజ్ ఉంది. నీకు 2002లో ఓటు ఉంటే భాగం 1లో నింపేసి నీ వివరాలు ఇచ్చేస్తే సరిపోద్ది. 3వ భాగంలో నీ పూర్తి వివరాలు ఇవ్వాలి. 2002లో ఓటు లేకపోతే నీ ఇంట్లో కానీ నీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికి ఓటు ఉందో 2002లో వాళ్ళ వివరాలు ఇందులో రాయాలి. సాధారణంగా తండ్రి, తల్లి, తాత, అన్న, వదిన, నీకు గార్డియన్గా ఉంటారు కదా, వాళ్ళ వివరాలు ఇక్కడ రాయాలి. ఓకే? అంటే నీకు 2002లో ఓటు లేకపోతే నువ్వు క్లియర్గా భాగం 2ని ఎంచుకొని ఇందులో నీ వివరాల్ని ఎంటర్ చేయాలి. ఇందులో ఏముంటాయి? పేరు,
మొదట పేరంటే మళ్ళీ నీ పేరు రాసావు, నీకు ఓటు లేదు. మరి 2002లో 2000లో ఓటు ఎవరికి ఉంది? మీ నాయనకు ఉంది అనుకో, అప్పుడు మీ నాన్నగారి పేరు ఇక్కడ రాయి. ఆ తర్వాత ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే అన్నాడు. ఉంటే మీ నాన్నగారి ఓటరు గుర్తింపు కార్డు ఇందులో వెయ్యి. నాన్ననో అమ్మనో ఎవరుంటాలేదు. మూడో లైన్ వచ్చేసరికి బంధువు పేరు ఉంది. బంధువు పేరు అంటే మీ నాన్న తండ్రి గారి పేరు, అంటే మీ తాత పేరు సన్నాఫ్ అని ఉంటుంది కదా, ఆయన పేరు రాయి. ఆయన బంధుత్వం అంటే మీ తల్లి గారి పేరు కూడా ఉండొచ్చు, కొందరికి మామ పేరు ఉండొచ్చు, కొందరికి ఏదైనా ఉండొచ్చు. అప్పుడు ఆ బంధుత్వం పేరు రాయి. అంటే మీ నాన్నగారికి సన్నాఫ్ ఎవరో సన్నాఫ్ ఆయన బంధుత్వం తండ్రి, అది రాయాలి. రాసిన తర్వాత జిల్లా 2002లో మీ నాన్నగారు ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లా పేరే రాయి. రాష్ట్రానికి వచ్చేసరికి మళ్ళీ తెలంగాణనే రాయి. తెలంగాణ అయితే తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టెన్షన్ రాదు రాష్ట్రం దగ్గరికి వస్తే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. కానీ తెలంగాణలోకి వస్తుంది ప్రాబ్లం. కాబట్టి తెలంగాణలో ఏం చేయాలంటే రాష్ట్రం 2002 వివరాలు నింపినా 2026 వివరాలు నింపినా రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ పేరు మాత్రమే రాయాలి. ఓకేనా? క్లియర్? మీ నాన్నగారి వివరాలు, మీ నాన్నగారి పోలింగ్ బూత్ నెంబరు, మీ నాన్నగారి శాసనసభ నియోజకవర్గం, మీ నాన్నగారి ఓటర్ లిస్టులో మీ నాన్నగారి క్రమసంఖ్య, ఈ వివరాలు పూర్తి చేసేయాలి. ఇక పార్ట్ 3కి వచ్చేసరికి పూర్తిగా నీ వివరాలే ఉంటాయి. అంటే నువ్వు 2002లో నీకు ఓటున్నా నీ వివరాలు నింపాలి ఇక్కడ. 2002లో నీకు ఓటు లేకపోయినా నీ వివరాలు ఇక్కడ పార్ట్ 3లో నింపాలి. పార్ట్ 3లో బేసిక్గా మనకి ఏమిస్తారంటే పుట్టిన తేదీ, నువ్వు పుట్టిన తేదీని ఇక్కడ వేయాలి. రెండోది వచ్చేసి ఆధార్ నెంబర్, నీకు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఇక్కడ వేయండి, నాట్ కంపల్సరీ, ఐచ్ఛికమని కూడా పెట్టాడు, వేయండి. అట్లాగే నీ మొబైల్ ఫోన్ నెంబర్ మస్ట్గా వేయి, నీ ఓటర్ లిస్టుకు నీ ఓటర్కి ఐడికి లింక్ అయి ఉంటుంది. మీ తండ్రి పేరు రాయి. అట్లాగే తండ్రి గారి ఓటర్ గుర్తింపు నెంబర్ కార్డు ఉంటే అక్కడ వివరాలు రాయి. అట్లాగే తల్లి పేరు రాయి. అట్లాగే తల్లిగారి ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఆమె పేరు ఆ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ అయ్యి. ఆ తర్వాత జీవిత భాగస్వామి పేరు, నీకు పెళ్ళయిందనుకో 2002లో ఉన్నా సరే 2002లో ఓటు లేకపోయినా సరే నీ జీవిత భాగస్వామి, నీ వైఫ్ కానీ లేకపోతే మీ హస్బెండ్ వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే వాళ్ళ ఓటర్ గుర్తింపు కార్డు ఇక్కడ వేయండి. అర్థమైందా? అంటే ఈ ఫారం ఏం చెప్తుంది, మొత్తంగా 2002లో ఉన్న ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు నీకు ఉన్న సంబంధాన్ని రుజువు చేస్తుంది ఈ ఫారం. క్లియర్? సో ఈ ఎస్ఐఆర్ ఫారం నింపడంలో ఇంతకంటే కన్ఫ్యూజన్స్ పడాల్సిన అవసరమే లేదు. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఏం డౌట్స్ వస్తున్నాయంటే 2002లో నేను భువనగిరి నియోజకవర్గంలో లేను, నేను ఎక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నా, కానీ ఇప్పుడు నేను భువనగిరి నియోజకవర్గంలో నా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా, నా పరిస్థితి ఏంటి అనే డౌట్ వస్తుంది. ఏం టెన్షన్ లేదు, నువ్వు 2002లో ఏ నియోజకవర్గంలో ఉంటావో ఆ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడైతే ఓటేసావో ఆ సమయంలో ఆ పోలింగ్ బూత్ పరిధిలో నీ ఓటర్ వివరాలు ఉన్నాయి. నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ వివరాలు చూసుకోవచ్చు. లేదంటే ఆ పోలింగ్ బూత్ సంబంధించిన BLO ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనకు కాల్ చేస్తే నీకు వివరాలు అందిస్తాడు. ఆ వివరాలనే ఇక్కడ ఫిల్ చేయి. ఇక్కడ కరీంనగర్లో ఉంటే కరీంనగర్ రాయి, హుజురాబాద్ ఉంటే హుజురాబాద్ రాయి, లేకపోతే మునుగోడు నియోజకవర్గం ఉంటే మునుగోడు నియోజకవర్గం రాయి. టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే. 2002లో నీ కుటుంబం అంతా హైదరాబాద్లో ఉంది, ఇప్పుడేమో నల్గొండకి వెళ్ళిపోయింది అనుకోండి ఉదాహరణకి, లేకపోతే అమలాపురం వెళ్ళిపోయింది అనుకోండి. ఇక్కడ కూడా మీ కుటుంబ సభ్యుల వివరాలు రాసేటప్పుడు అప్పుడు ఏ నియోజకవర్గంలో మీరు నివాసం ఉన్నారో హైదరాబాద్లో ఆ నియోజకవర్గం వివరాలు రాయండి. టెన్షన్ పడాల్సిన పని లేదు. క్లియర్? మరి నేను నల్గొండలో ఉన్నా, అప్పుడు మా నాన్న హైదరాబాద్లో ఉండే, ఆయనకు ఓటు అక్కడ ఉండే, మరి నా వివరాలు ఇట్లా రుజువు చేస్తారు అనుకోవచ్చు. ఏం టెన్షన్ లేదు. మీకు ఏదైతే ఫారం ఇచ్చారో ఫారం ఇచ్చేటప్పుడు మీ పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చేశారు. అట్లాగే నీకున్న ఫోటో గుర్తింపు కార్డు, గతంలో తీసుకున్న ఫోటో గుర్తింపు కార్డు వివరాలు ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడు కొత్త ఫోటో ఇక్కడ నువ్వు యాడ్ చేయొచ్చు. సో వాళ్ళు మ్యాచ్ చేసుకుంటారు. అందుకనే ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి పక్కవారిని కన్ఫ్యూజ్ చేసి, ఓకేనా? నేను మీకు ఇంకో విషయం చెప్తా. ఒక సేమ్ నియోజకవర్గంలోనే ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య భువనగిరి నియోజకవర్గంలోనే, ఉదాహరణకి మా భువనగిరి నియోజకవర్గంలో కొన్ని పేర్లు మీకు గుర్తుకుండే పేర్లు చెప్తా, మండలాల పేర్లు చెప్తా. భువనగిరి నియోజకవర్గంలో బీబీ నగర్ మండలం ఒకటి ఉంది, భూదాన్ పోచంపల్లి మండలం కూడా 2 మండలాలు ఉన్నాయి. నాది భూదాన్ పోచంపల్లి మండలం. భూదాన్ పోచంపల్లిలోనే ఒక గ్రామం ఉంది. నేను 2002లో పెద్దగూడెం అనే గ్రామంలో ఉన్నాను అనుకోండి. 2000 ఇప్పుడు వచ్చేసి నేను జగత్పల్లి అనే గ్రామంలో ఉంటా.
ఈ ఈ ఊర్లో ఉన్నా అనుకోండి, ఏం చేస్తారంటే అప్పుడు ఆ ఊర్లో ఉంది నా ఓటు, ఇప్పుడు ఈ ఊర్లో ఉంది, నేనేమి ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నా. ఇక్కడ వివరాలు మీకు చెప్పాను కదా, పైన వివరాలు మనకిచ్చిన ఈ వివరాల్లోనేమో జగత్పల్లి అడ్రస్ ఉంది, కానీ 2002లో నేను పెద్దగూడెంలో ఉన్నా. నేను ఏం వివరాలు నింపాలంటే నువ్వు పెద్దగూడెంలో ఉన్న వివరాల్ని పెద్దగూడెం పేరుతోటే నింపు. అర్థమైందా? పెద్దగూడెంలో నువ్వు ఉన్నావనుకో 2002లో, ఒకటే నియోజకవర్గం ఒకటే మండల్లో, జస్ట్ ఒక ఊరు చేంజ్ అయినావనుకో, పెద్దగూడెం నియోజకవర్గంలో ఉంటే పెద్దగూడెం వివరాలే నింపు 2002 డీటెయిల్స్లో. ఓకేనా? 2002 ఈ 2002 డీటెయిల్స్ అయితే ఇప్పుడున్న వివరాల గురించి ఆల్రెడీ ఇక్కడ ఉంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. సిటీకి వచ్చేసరికి, హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చేసరికి కూడా ఇదే వర్తిస్తుంది. ఉదాహరణకి నువ్వు హైదరాబాద్లో ఖైరతాబాద్లో ఉన్నావు అనుకో 2002లో, ఇప్పుడు వచ్చేసి వనస్థలిపురంలో ఉన్నట్టుగా నీకు ప్రస్తుత ఓటు వనస్థలిపురంలో ఉందనుకో, నువ్వు 2002లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివరాలు నింపు. ఇప్పటి వివరాలను వనస్థలిపురంలో ఉన్నా ఏం పర్వాలేదు. క్లియర్? ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే నువ్వు 2 చోట్ల ఉన్నావు అనుకో, అంటే 2002లో ఒక కాలనీలో ఒక పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నావు, 2026కి వచ్చేసరికి ఇంకొక పోలింగ్ బూత్ పరిధిలో. ఇప్పుడే ప్రస్తుతం ఉన్న ఓటరు ఎస్ఐఆర్ ఫారం ఏమో నేను ఇంకొక పోలింగ్ బూత్ నెంబర్ 126 అనుకుందాం. 2002లో నువ్వు పోలింగ్ బూత్ నెంబరు 100లో ఉన్నావు అనుకో, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. 2002లో నువ్వు ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నావో ఆ వివరాలు మాత్రమే రాయి ఇలా. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, 2002లో నువ్వు మీ తల్లిగారో మీ బంధువు ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఉంటారో ఆ వివరాలు మాత్రమే రాయి. ఇప్పటి వివరాలు ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నాయి. కన్ఫ్యూజన్ వద్దు. చాలా సింపుల్ విషయాన్ని కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అమ్మో ఎస్ఐఆర్ ఫారం నింపాల్సిన అవసరం లేదు, ఆ తొక్కలో ఎస్ఐఆర్ ఫారం మనం నింపకపోయినా ఏమవుతుంది, నేను ఓటే వేయను అని ఎవరైనా ఆలోచిస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. భారతదేశంలో భవిష్యత్తులో ఓటు చాలా కీలకంగా మారబోతోంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇండియాలో భవిష్యత్తులో ఓటే చాలా కీలకంగా మారబోతుంది. మీ ఓటరు గుర్తింపు చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సెలవు పెట్టైన ఆఫీస్కి, టైం లేకపోతే ఆఫీసులకి సెలవులు పెట్టైనా ఊరికి వెళ్ళండి. మీ ఊర్లో ఓటు కావాలనుకుంటే ఊరికి వెళ్ళండి, లేదంటే మీ కాలనీలో ఓటు కావాలనుకుంటే మీ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళండి. ఓపికతో ఎస్ఐఆర్ ఫారంని ఫిలప్ చేసి బిఎల్ఓకి అందించండి. ఎందుకంటే జూలై 24వ తేదీ వరకే ఈ అవకాశం ఉంది. జూలై 24 లోపు మీరు మీ బిఎల్ఓకి ఖచ్చితంగా మీ ఎస్ఐఆర్ ఫారం ఫిలప్ చేసి అందించాలి. బిఎల్ఓలు చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు పట్టణాల్లో. ఏంటంటే ఇంటింటిని అడ్రస్లను వెతుక్కుంటూ తిరగలేకపోతున్నారు. వాళ్లకు మీరు సహకారం అందించండి. మీ బిఎల్ఓలకి మీరు సహకారం అందించగలిగినప్పుడే మీ ఎస్ఐఆర్ ఫారం 100% ఫిలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ బిఎల్ఓకి మీ నెంబర్ ఎక్కడో తెలుసుకొని మీరు చొరవ చూపించండి. దయచేసి వాళ్ళు కొన్ని వందల వేల మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు కొంత ఫ్రస్ట్రేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. టైం దగ్గర పడే కొద్దీ వాళ్ళపైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని మీరందరూ దయచేసి అర్థం చేసుకొని మీ ఓటుని నమోదు చేసుకోండి. ఓటు అనేదే మన జీవితాలని, మన భవిష్యత్తుని తిరగరాయగలిగే శక్తి కలిగినది, ఇంకేది కాదు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని పెద్ద కార్లలో తిరిగినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, చివరికి ఆ బిల్డింగులు కార్ల భవిష్యత్తునంతా నిర్దేశించేది నీ ఓటు మాత్రమే. ఓటు నీ బాధ్యత మాత్రమే కాదు, నీ హక్కు కూడా. ఆ హక్కు కోసం ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఫారం నింపండి, మీ బిఎల్ఓకి సహకరించండి అని నా రిక్వెస్ట్. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.